చందమామ కథ నమ్మిన బంట్లు. శేషపతి అనే ఆయన పని మీద అడవి అవతల ఉన్న ఒక గ్రామానికి వెళ్ళాడు. అతనికి అడవి దారి తెలీదు. కానీ ఆ గ్రామానికి చెందిన ఒక మనిషి శేషపతిని వెంట తీసుకువెళ్ళి అక్కడ దిగబడిపోయాడు. అందుచేత వెళ్ళిన పని పూర్తి కాగానే శేషపతి ఒంటరిగా తన గ్రామానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయన అడవిలో దారి తప్పి అదృష్టవశాన చీకటి పడే వేళకు ఏదో గ్రామం చేరాడు. ఆ ఊరు కొండ కింద ఉన్న ఒక చిన్న గ్రామం. ఊరి మొదట్లోనే ఒక పెద్ద పాతకాలపు భవనం ఉన్నది. సింహద్వారపు తలుపునకు నగిషీలున్నాయి. శేషాపతి తలుపు మీద బాధగానే లోపల నుంచి ఒక వృద్ధుడు వచ్చి తలుపు తీశాడు. మా ఊరు పోతూ దారి తప్పాను, ఈ రాత్రికి మీ ఇంట ఆశ్రయం ఇవ్వగలరా అని వృద్ధుని శేషాపతి అడిగాడు. వృద్ధుడు శేషాపతిని పరిశీలనగా చూసి, నువ్వు సాంబశివుడి కొడుకువు కదూ, మీది పలానా ఊరు కదూ అని అడిగాడు. శేషాపతి నిర్ఘాంతపోయి, అవును, మా విషయాలు మీకెలా తెలుసు అని వృద్ధుని అడిగాడు. నేను మీ నాయన బాల్యమిత్రులం. పెళ్ళి కాగానే నేను ఈ ఊరు ఇల్లరికం వచ్చేశాను. అప్పట్లో సాంబశివుడు అచ్చం నీలాగే ఉండేవాడు. నిన్ను చూస్తుంటే అతన్ని చూస్తున్నట్టే ఉన్నది. రేపు పండగ, సరదాగా గడిపి మరీ వెళ్దువు గాని అంటూ వృద్ధుడు శేషాపతిని ఆదరంతో లోపలికి తీసుకుపోయి తన భార్య పిల్లలకు పరిచయం చేశాడు. తర్వాత శేషాపతి స్నానం చేసి భోజనం చేసి ప్రయాణపు బడలిక వల్ల నిద్ర ముంచుకు వస్తుంటే తన కోసం వృద్ధుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదిలో పెద్ద పట్టమంచం మీద పడుకొని వెంటనే నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ ఏదో అలికిడి అయ్యి శేషాపతికి మెలకు వచ్చింది. ఇంటి నిండా మనుషులు మసులుతున్నట్లుగా తోచింది. పిండి వంటల వాసన వస్తుంది. శేషాపతి ఆశ్చర్యపోతూ తన గదిలో నుంచి యువతలికి వచ్చాడు. మరొక గదిలో వృద్ధుడు, ఆయన భార్య, పిల్లలు గాఢ నిద్రలో ఉన్నారు. మిగిలిన ఇల్లంతా హడావిడిగా ఉన్నది. ఇంటి నిండా జనం. కొందరు బూజులు దులుపుతున్నారు, కొందరు ఊడుస్తున్నారు, కొందరు ఇల్లు కడుగుతూ పోతున్నారు, కొందరు ఎక్కడి నుంచో బరువైన మూటలు తెచ్చి దించుతున్నారు. నలుగురు ఆడవాళ్ళు వంటగదిలో చేరి పిండి వంటలు వండుతున్నారు. శేషాపతి వాళ్ళ మధ్యకు వచ్చినా ఎవ్వరూ ఆయనను గమనించలేదు. మీరంతా ఎవరు? ఈ ఏర్పాట్లన్నీ ఏమిటి అని ఆయన అడిగితే ఒక్కరూ సమాధానం చెప్పలేదు. కనీసం వినిపించుకోలేదు. తమ మానాన తమ పనులు చేసుకుంటూ పోతున్నారు. వాళ్ళను అడిగి లాభం లేదనుకుని శేషాపతి వృద్ధుని లేపి, ఇంటి నిండా జనం, అంతా తలో పని చేస్తున్నారు, విడ్డూరంగా ఉన్నది. ఇంత సందడిగా ఉంటే మీరంతా పట్టించుకోరేంటి అని అడిగాడు. నువ్వు లేచావన్నమాట. పొద్దెక్కి కానీ లేవమేమోననుకొని నీకు ముందుగా చెప్పలేదు. పూర్వం ఈ భవంతి ఒక జమీందారు గారిది. ఆయన నమ్మిన బంట్లు ఈ మనుషులు. జమీందారు గారు పోయారు, వాళ్ళు పోయారు. అయినా వాళ్లకు ఈ ఇంటితో అనుబంధం పోలేదు. ఏ పండగ పబ్బము వచ్చినా వాళ్ళు వచ్చి ఇంటి పనులన్నీ చేసి ఇంటికి పూర్వపు శోభ తెచ్చి వెళ్ళిపోతారు. మొదట్లో మేము దడుచుకున్నాం, కానీ ఇప్పుడు అలవాటైపోయింది. మనం పట్టించుకోకపోతే వాళ్ళు తమ పనులు ముగించుకొని తమ దారిన తాము పోతారు అన్నాడు వృద్ధుడు. బాబోయ్, వాళ్ళంతా దెయ్యాలన్నమాట అని శేషాపతి నిలువెల్ల వణికిపోతూ అరిచాడు. భయపడవలసిన పని లేదు. అవి మేలు చేసే దెయ్యాలు. ఆవగింజంత కీడు కూడా చెయ్యవు. నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు వృద్ధుడు. శేషాపతి తన గదిలోకి వచ్చేశాడు. కానీ తిరిగి నిద్రపోలేకపోయాడు. ఆయనకు వృద్ధుడి కుటుంబాన్ని గురించి అసూయ కలిగింది. కానీ ఖర్చు లేకుండా వాళ్ళకి ఈ దెయ్యాలు అన్నీ సమకూర్చిపోతున్నాయి. ఎంత అదృష్టం! ఇవి మేలు చేసే దెయ్యాలే అయితే వాటి చేత తాను ఎందుకు మేలు పొందకూడదు? ఈ ఆలోచన రాగానే శేషాపతి యువతలికి వచ్చాడు. మిగిలిన పనులన్నీ అయిపోయినట్టున్నాయి. ఆడదెయ్యాలు ముగ్గులు పెడుతున్నాయి, మగ దెయ్యాలు తోరణాలు కడుతున్నాయి. శేషాపతి దెయ్యాలతో, మీకు మతి లేదు, జమీందారు గారు పోయి చాలా కాలమైంది, మీరు ఇంకా గబ్బిలాల్లాగా
ఈ ఇంటినే పట్టుకొని వేలాడుతున్నారెందుకు? మా ఇంటికి రండి, నాకు మేలు చెయ్యండి, ఇక్కడ మిమ్మల్ని పలకరించే దిక్కు కూడా లేదు అన్నాడు. దెయ్యాలు వినిపించుకోక తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఆ మాటలే చెప్పి చెప్పి శేషాపతికి ప్రాణం విసిగిపోయింది. కోపం వచ్చింది. అవి కీడు చెయ్యవన్న ధైర్యంతో అతను ఒక దెయ్యపు వీపు మీద గట్టిగా చరిచి, నువ్వైనా జవాబు చెప్పవేం ముసలి ముండా కొడక అని అన్నాడు. దెయ్యాలన్నీ పనులు మానేసి శేషాపతి మీదకి వచ్చి అతని ఎత్తి బలంగా వీధిలోకి విసిరివేశాయి. శేషాపతికి నడుము విరిగినంత పని అయ్యింది. ప్రాణం దిమ్మరిపోయింది. అతను ముక్కుతూ మూలుగుతూ లేచి నిలబడేసరికి తూర్పు తెల్లవారుతున్నది. దెయ్యాల జాడలేదు. అతను పెట్టిన కేకలకు ఇంటిల్లపాది లేచి వచ్చింది. ఏమైంది అని ఆశ్చర్యంగా అడిగారు వారు. శేషాపతి వృద్ధుడితో, మహాబాగా చెప్పావయ్యా, కీడు చెయ్యవని నన్ను వీధిలోకి గిరాటు వేసి గొప్ప మేలు చేశాయి అన్నాడు. ఇంకా ఏదో జరిగి ఉంటుందని గ్రహించిన వృద్ధుడు, నేను అబద్ధం చెప్పలేదు, నిన్ను వీధిలోకి గిరాటు వేయటం మాకు మేలు చేయడమేనని ఆ దెయ్యాలు అనుకున్నాయి కాబోలు అన్నాడు. శేషాపతి సిగ్గుపడి ఆ రోజు పండగ అయినా నిలవక తన ఊరికి బయలుదేరి వెళ్ళిపోయాడు. మన ఇంటికి వచ్చే వారిలో అందరూ మనకు మేలు చేసేవారే ఉండరు కదా. ఈ ఏర్పాటేదో బాగుంది, కీడు చేసేవారిని గుర్తించడానికి. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో తెలుగు చిట్టిపొట్టి కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.